రామోజీరావు గారు ఒక స్టైలు, ఇటు తెలుగుదేశం అనుకూల మీడియా అదంతా ఒకటే స్టైలు, అటు బాబు గారిది అదే స్టైల్. ఇక్కడ ఈ మాట అంటే జగన్ సూట్ కేసులు పంపిస్తాడనేటువంటి మూర్ఖులని వదిలేద్దాం. పాయింట్ ఏంటంటే, నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లాగేసి కింద పడేసి మళ్ళీ ఆ ముద్దకి సంబంధించి పాపం వాళ్ళదంటే వాళ్ళదని మాట్లాడితే ఎట్లుంటుంది? వాలంటీర్ అనేవాడు ఇంటికి వెళ్తే ఏంటి నష్టం? ఓట్లు వేయిస్తాడు, అప్పుడు వాడే పోటీ చేస్తాడుగా, మనం ఎందుకు మధ్యలో? అతని జేబులోంచి ఏమైనా డబ్బులు ఇస్తాడా? ఇప్పుడు జగన్ ఇస్తుంటే ఏమంటున్నాం, ఆయన అబ్బ సొమ్ము ఏమైనా ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ ఇస్తాడు అంటున్నాం కదా మనం. అంతే తప్పించి వాలంటీర్ ఏం చేస్తాడు? పోనీ పోలింగ్ బూత్ లోపల వాలంటీర్ ఏమైనా దగ్గరుండి కర్రలు కత్తులు పట్టుకుని ఏమైనా వేయిస్తాడే ఏంటి ఓట్లు? కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇది. వాలంటీర్ని చూస్తే జగన్ను చూసినట్టు అనిపిస్తుంది అనేటువంటి మన అమాయకత్వంతో వాలంటీర్ వ్యవస్థను ఆపిచ్చాం. నెల అయ్యేటప్పటికి 1వ తారీఖు వచ్చేటటువంటి డబ్బులు ఆపిచ్చేశారు. తర్వాతన మొన్నటిసారి 3వ తారీఖు వచ్చినాయి. ఈ దఫా మళ్ళీ మే 1 తారీఖు డబ్బులు రావు. ఆ రోజున మే డే సెలవు. రెండవది బ్యాంకుల పరంగా ఏమవుతుంది? బ్యాంకుల్లో వేపిస్తారు డబ్బులు. ఇప్పుడు దాన్ని రామోజీరావు గారు రాసిన వార్త ఏంటయ్యా అంటే, జవహర్ రెడ్డి పాపం అంట ఇదంతా. ఆయన తీసుకున్న నిర్ణయం అంట. మనందరం కంప్లైంట్లు పెట్టి, మనందరం వార్తలు రాయించి, మనందరం ఈసీ మీద ఒత్తిడి తెచ్చి, నిన్ననే ఈసీ పాపం అన్నాం. ఈసీ ఇచ్చిన ఆదేశం ఏంటి? ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెయ్యండి, ఎవరైతే ఇబ్బందికరమైందో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళండి, ఆల్టర్నేటివ్ చూడండి. అదే కదా, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగులు పంపించి ఇప్పించండి అని చెప్తుందా ఈసీ? అప్పుడు ఇక రేపు ఈసీకి పనిచేయడానికి ఎవడు ఉండడు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కలిపేసి డబ్బులు ఇవ్వడానికి పోతే ఇంకా పని ఎవడు చేస్తాడు ప్రభుత్వ కార్యాలయాల్లో? రెగ్యులర్గా మనకి జీతాల దగ్గర నుంచి అన్ని పనులు ఉంటాయే, ప్రతిదానికి కూడా వారం రోజుల పాటు ఆ పనంతా మానేసి ఇదే పని చేస్తారు. ఇంకొకటి, ఓ ప్రభుత్వ ఉద్యోగి కొత్తగా ఎట్లా తెలుసుకుంటాడు ఒక్కొక్క ఇంటి అడ్రస్సు? తెలుసుకుని డబ్బులు ఇచ్చి రావడం సాధ్యమవుతుందా? కానీ అదంతా చేయించేసాం. ఇప్పుడు అది చేయలేదని జవహర్ రెడ్డి అంట. ఆయనకేం చేశాడు పాపం? ఆయన తప్పేంటి? ఈసీ చేత ఆదేశాలు మనం ఇప్పింపజేస్తే. ఇప్పుడు నిన్న ఈసీ దొంగ, ఇవాళ జవహర్ రెడ్డి గారు దొంగ. ఓ పని చేస్తే సరిపోతుంది. జవహర్ రెడ్డి గారు కొన్ని రోజుల పాటు ఇన్ఛార్జి చీఫ్ సెక్రటరీగా రామోజీరావు గారు నియమించేస్తే ఆయన మొత్తం సిబ్బందిని అందరినీ ఉద్యోగాలు మానిపించేసి ఈ పని మీద పెడతారు. రెండోది, ఆయన ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటారు. ప్రస్తుతం ఎట్లా ఉందంటే, మనమే తప్పు చేస్తాం, ఆ తప్పు ఎదురోళ్ళదని మనమే చెప్తాం, ఆ తప్పుని ఎలా సరిచేయాలో మనమే చెప్తాం. ఆ సరి చేయకపోతే సరి చెయ్యలేము అది అంటే ఆ తప్పు నీదే అంటాం. మళ్ళీ రేపు పొద్దున వృద్ధుల ఉసురు తీయబోతున్నటువంటి రామోజీరావు గారు ఆ పాపాన్ని జవహర్ రెడ్డి గారిని ఎత్తి మీదకి రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు.